మంచిది క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ సమయంలో అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు దేవుని ప్రశస్తమైన నామములో శుభములు మరియు వందనములు ప్రేమతో తెలియచేయుచున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబములను మీ కలిగిన సమస్తమును సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13-14 వచనములను చదువుచున్నాను. దయచేసి జాగ్రత్తగా భయభక్తులతో భక్తి శ్రద్ధలతో వినండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13-14 వచనములు. మంచిది క్రీస్తునందు ప్రేమైన వారలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13-14 వచనములు. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీ ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల, నీవు యెహోవా యందు ఆనందించదవు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. అంశం: ఆదివారం యొక్క ప్రత్యేకత మరియు ప్రభువైన యేసు క్రీస్తు దేవుని ఆశీర్వాదములు. ఈ చదవబడిన దైవ గ్రంథాన్ని మనము గమనించినట్లయితే, ఆదివారం పరిశుద్ధమైన దినం. ఎవరైతే ఈ ఆదివారపు దినాన్ని పరిశుద్ధంగా ఆచరిస్తారో, దేవుడు వారిని, వారి కుటుంబాన్ని, వారి కుటుంబ సభ్యులను, వారి కలిగిన సమస్తమును ఆశీర్వదిస్తాడు. ఆదివారం ఆశీర్వదింపబడిన దినం. ఎవరైతే దేవుని మందిరానికి వచ్చి భయభక్తులతో భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేస్తారు, పాటలు పాడుతారు, ఆరాధన చేస్తారు, దేవుని యొక్క వాక్యమును చదువుతారు, దేవుని యొక్క వాక్యమును వింటారు, వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో, దేవుడు వారిని, వారి కుటుంబాలను, వారి కలిగిన సమస్తమును ఆశీర్వదిస్తాడు. ఆదివారము పరిశుద్ధమైన దినం. ఆదివారము ఆశీర్వదింపబడిన దినం. ఎవరైతే పరిశుద్ధంగా ఆచరిస్తారో, దేవుడు తప్పకుండా వారిని ఆశీర్వదిస్తాడు. ఈ చదవబడిన లేఖన భాగాన్ని మనము గమనించినట్లయితే, ఆదివారము దేవుని దినము కాబట్టి దేవునికి ఇవ్వాలి. ఆదివారము నాడు వ్యాపారము చేయకూడదు. ఆదివారము నాడు దేవుని ఆరాధన చేయాలి. కుటుంబాలుగా దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి ఆశతో, ఆసక్తితో, శ్రద్ధతో రావాలి. ఆదివారము మనోహరమైన దినము. ఆదివారము ప్రతిష్ఠితమైన దినము. దేవునికి ప్రతిష్ఠితమైన దినము. ప్రభువైన యేసు క్రీస్తు దేవునికి ప్రతిష్ఠితమైన దినము. ఆదివారము ఘనమైన దినము. కాబట్టి ఘనముగా ఆచరించాలి. మీకు ఇష్టమైన పనులు చేయకూడదు. లోకవార్తలు చెప్పుకొనకూడదు.
యెహోవాయందు ఆనందించాలి. అలాగున చేసినప్పుడు దేవుడు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద మిమ్మల్ని ఎక్కిస్తాడు. మీరు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి దేవుడు ఎక్కిస్తాడు. మీరు ఎక్కలేనంత శిఖరములపైకి దేవుడు ఎక్కిస్తాడు. మన దేవుడు మహాకాశములు పట్టచాలని దేవుడు. ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. కాబట్టి ఆదివారము ప్రత్యేకమైన దినము. ఈ ఆదివారము నాడు కుటుంబాలుగా దేవుని సన్నిధికి వచ్చి దేవుని కొనియాడి, దేవునిలో ఆనందించి, దేవుని గణపరిచి, దేవుని ఆశీర్వాదం పొందుకొని జయ జీవితము జీవించాలని దైవజనులముగా ప్రేమతో ఈ మాటలను తెలియజేస్తూ ఉన్నాను. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించి మీ హృదయాలలో యేసు ప్రభుదేవుడు ఫలింపచేయును గాక. ఆమేన్. వాక్య ప్రకారం బ్రతకడానికి దేవుడు తన కృపను మీకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. యేసయ్యా, ఈ మాటలు వినే ప్రతి నిబిడ హృదయములో ఆత్మకార్యము జరిగించండి, రూపాంతరపరచండి, పరివర్తన చెందించండి. వాక్య ప్రకారంగా జీవిస్తూ మీ ఆశీర్వాదములు పొందుకొని ఆనందకరమైన జీవితం జీవించుటకు సహాయము చేయమని, నిండారుగా మీరు ఆశీర్వదించమని మీ సేవకులంగా దీవిస్తూ అద్భుతములను, శుభములను, సమాధానం యేసు నామములో ప్రకటిస్తూ యేసయ్య నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ కలిగిన సమస్తమును సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనములు. ప్రైజ్ ద లార్డ్.